చూడండి, ఇది పార్సల్ క్లిప్. ఓకే, పార్సల్ క్లిప్ అనే షేప్ ఫైల్ మనకి ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి డైలాగ్ బాక్స్ వచ్చింది. డైలాగ్ బాక్స్లో మనకి చూడండి మన ఇన్పుట్ లేయర్ మనం ఏ లేయర్లో క్రియేట్ అవుతుంది, పార్సల్ క్లిప్ అనే లేయర్లో క్రియేట్ అవుతుంది. ఓకే, దానికి సంబంధించిన కోఆర్డినేట్ సిస్టమ్ UTM-44Nలో ఉంది, UTM-84. ఓకే, ఇక్కడ డేటాబేస్లో ఏం చేయాలంటే మనం ఇక్కడ డేటా మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక చిన్న ఐకాన్ హైలైట్ అవుతుంది. దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ ఆబ్జెక్ట్ డేటా అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. సో మనకి మన అట్రిబ్యూట్ టేబుల్ని మనం ఆబ్జెక్ట్ డేటా లాగా మనం ఆటోకేడ్లో ఇంపోర్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూసుకొని మన లేయర్ని సెలెక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ ఫీల్డ్స్ అనండి. చూడండి ఇక్కడ, సో మనకి షేప్ ఫైల్లో ఉన్న ఈ ఫీల్డ్స్ అన్నీ మనకి వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫీల్డ్స్ అన్నిటిని నేను యాడ్ చేస్తున్నాను. ఓకే అన్న తర్వాత ఇక్కడ యాడ్ యూనిక్